అమరావతి రాజధాని రైతులతో కలిసి మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు గుంటూరు జిల్లా కలెక్టర్ను కలిశారు. 22A నిబంధన వల్ల రాష్ట్రంలో అలజడులు, ఆక్రమణలు పెరిగే ప్రమాదం ఉందని, రైతులకు తెలియకుండా ఈ జాబితాలు చేర్చడం కబ్జాలను ప్రోత్సహించడమేనని విమర్శించారు. రోల్ బ్యాక్ మాత్రమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమని, ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే లక్షలాది కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. భూ బాధితులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఆక్రమణలు జరిగితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఏ ఉద్దేశంతో పెట్టినా గానీ 22Aలో ఇన్ని లక్షలాది ఎకరాలను పెట్టడం అనేది ప్రభుత్వం తలకు మించిన భారాన్ని, తీర్చలేని సమస్యని తనకు తానే సృష్టించుకుంది. కాబట్టి తెలంగాణ రెవెన్యూ మినిస్టర్ గారు నిన్న ఏదైతే అన్నారో, అధికారుల వల్ల పొరపాటు జరిగింది, దీన్ని వెనక్కి తీసుకుంటున్నాము, పొరపాటు అయింది అని చెప్పి ఏదైతే అన్నారో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము మొదటి నుంచి కోరేది ఇదే. నిన్న తెలంగాణ రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పిందే మేము మొదటి నుంచి కోరుతున్నాం. ఏంటంటే సమస్య అసలు భూతం లాంటిదండి, మీ వల్ల కాదు, మీరు ఎంత చేయాలని కూడా చేయలేరు. కాబట్టి రోల్ బ్యాక్ చేయండి. ఏమైనా ప్రభుత్వ భూములు ఉంటే నోటీసులు ఇచ్చి తీసుకోండి. ఎవరైనా ఆక్యుపై చేస్తే, ఓ రోడ్డు ఉంది, రోడ్డుకు ఒక సర్వే నెంబర్ ఉంటుంది, అది ఎవరో ఆక్యుపై చేయరు, దానికి మీరు నోటీస్ ఇవ్వకపోయినా పర్వాలా. అన్యాక్రాంతంగా ప్రభుత్వ భూములు ఎవరన్నా తీసుకుని ఉంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, పద్ధతి ప్రకారం తీసుకోండి.